బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు నీళ్ళు దగ్గు వచ్చినా కానీ తల మీద చేయి కొట్టడము, లేకపోతే అలా పొద్దున్నే గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్ చెప్పుకోవడము. ఈ ట్రెండ్ ఒకసారి జరిగిపోయిన తర్వాత పెళ్లి జరిగితే దేర్ విల్ బి అ కంపారిజన్ బిట్వీన్ ద ప్రీవియస్ వన్ అండ్ ద హస్బెండ్. సంవత్సరం అయినా కొంతమంది ఘోరంగా 20 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళు కూడా ఇంకా మా వల్ల కాదు మేము కలిసి ఉండలేము అని చెప్పి విడాకులకు వెళ్తున్నారు. అసలు ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది, అసలు ఏంటి విడాకులు ఏంటి అసలు? దానికి మన పాతగా ఒక సామెత ఉంది కదమ్మా, నరకయాతన పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. 100%. మరి అలాంటి నరకయాతన పెట్టే పరిస్థితులు ఉన్నా కూడా ఖచ్చితంగా శవంగా మారతామని తెలిసి అక్కడే ఉండాలంటారా? ఎందుకంటే ఆ పాత కాలంలో అలా జరిగేది కాదు. హస్బెండ్లు అంత క్రూయల్ గా ఉన్నారేమో కానీ క్రూయాలిటీ ఎవ్వరూ భరించాల్సిన సిచ్యువేషన్ పరిస్థితి ఉండకూడదు, భరించొద్దు కూడా మేడం. అసలు ఏంటి విధానం ఏంటి డివోర్స్ కి సంబంధించి? చిన్నది ఏదైనా జరిగినా కానీ ఆడవాళ్ళకే ఫేవర్ గా ఉన్నాయి, మేము ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పి చేస్తారమ్మా. ఫ్యాక్ట్స్ అనేటివి వాళ్ళకి చెప్పాలి, అసలు ఏం జరుగుతుంది ఏంటిది, వాట్ ఆర్ ద థింగ్స్ దే హ్యావ్ టు కన్సిడర్. అంటే ఇక్కడ మెయిన్ రోల్ అంతా అడ్వకేట్ దే ఉంటుంది. 99% అడ్వకేట్ దే ఉంటుంది. ఆ 1% రోల్ అనేది క్లయింట్ ఉంది. దీనికి ఒకటే రీజన్ ఏంటిదనంటే దేర్ షుడ్ బి ఎ మెచ్యూరిటీ బిట్వీన్ ద బోత్ ఆఫ్ ద పర్సన్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ జిఎం రావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా, పెళ్ళైన వారం రోజులకే ఆఖరికి పెళ్ళైన నెక్స్ట్ డే నుంచే ఇంకా నాకు వద్దు ఈ వివాహ జీవితము అని చెప్పి అక్కడికి బ్రేక్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది, ఒకరినొకరు అర్థం చేసుకోలేక అని అంటున్నారు. పెళ్ళైన నెక్స్ట్ డేకి అర్థం చేసుకోకపోవడము అదంతా అనేది అసలు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికే ప్రయత్నించే అంత సమయమే ఉండని టైంలో అప్పుడే విడాకులు ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, చూస్తూ ఉన్నాము అంటే ఒకప్పటి కాలంలో అంటే పాత తరాల వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అసలు ఒక విడాకులు అనే పదం ఉందో లేదో కూడా ఎక్కడ వినిపించలేదు సార్, వినలేదు కూడా అలాంటి మాటలు. ఇప్పుడు జనరేషన్స్ గ్యాప్ పెరుగుతున్నా కొద్దీ, మారుతున్నా కొద్దీ విడాకులు అనే పదం అనేది పెళ్లి కంటే ఎక్కువ పాపులర్ అయిపోయిందేమో అనిపిస్తుంది సార్. నిజంగా అంటే ఈరోజు పెళ్ళి అవుతుంది, రేపే వద్దనుకున్నా ఓకే, పేరెంట్స్ అంగీకరిస్తున్నారు, అందరూ అంగీకరిస్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు, అయిపోతుంది. సంవత్సరం అయినా కొంతమంది ఘోరంగా 20 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళు కూడా ఇంకా మా వల్ల కాదు మేము కలిసి ఉండలేము అని చెప్పి విడాకులకు వెళ్తున్నారు. అసలు ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది, అసలు ఏంటి విడాకులు ఏంటి అసలు? చాలా బ్యూటిఫుల్ టాపిక్. అందులో ఎవరు అడిగిన క్వశ్చన్స్ కూడా మీరు అడిగారు. బట్ యాజ్ యూజువల్గా జస్ట్ ఒక్క వినాయకునికి ధ్యానం చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీరు ఈ డివోర్స్ గురించి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది 110% కరెక్ట్. మనకు ముందు ఎప్పుడు మనము డైవర్స్ అనేది రేరెస్ట్ అంటే రేరెస్ట్. డైవర్స్ అంటే భయం ఉండేది, సొసైటీలో ఏమనుకుంటారు డైవర్స్ అయిన తర్వాత అనేది భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదమ్మా. సింగిల్ మదర్ కల్చర్ వచ్చేసింది మన దగ్గర. సింగిల్ మదర్ అన్న ప్రాబ్లం లేదు, ఏమీ ప్రాబ్లం లేదు. మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఒక మ్యారేజ్ అనేది ఒక పవిత్ర బంధం. ఆ సంస్కృత మంత్రాల మధ్యలో మనము పెళ్లి చేసుకొని ఒకరికొకరు మనం ప్రామిస్ చేసుకుంటాము, నేను జీవితం అంతా నీతోనే ఉంటాను, అది అవన్నీ ప్రామిస్ చేసుకొని 7 అడుగులు మనం తిరుగుతాము. పాపం ఆయన పెళ్లి పంతులు మ్యారేజ్ మంత్రాలు చదివేస్తాడు, కొంతమంది చెప్తారు, కొంతమంది దాని అర్థం కూడా చెప్పరు. అంటే పెళ్లిలో ఏం మంత్రాలు చదువుతున్నారు, మీరు ఏం ప్రామిస్ చేస్తున్నారని కొన్ని పెళ్లిలలో నేను చూస్తే మనకు అసలు మామ అనుకోండి మీరు అని అంటాడు. సో ఆ రకంగా వాళ్ళకు పెళ్లి ప్రామిసెస్ అనేటి ఏంటి తెలియదు. ఒకటమ్మా, మీరు దీన్ని తప్పు అనుకుంటారో నిజం అనుకుంటారో, శ్రీకృష్ణుడు సత్యభామ కాలు పట్టుకున్నాడని చెప్పి మీరు విన్నారు ఇప్పుడు. ఓకే, వైఫ్కి హస్బెండ్ అనేది దానికి మన పాతగా ఒక సామెత ఉంది కదమ్మా, అది కార్యేషు దాసి కన్నేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ అని చెప్పి అన్నీ తనే. హస్బెండ్ కూడా అట్లాగే ఉండాలి. ఇప్పుడు ఆమెకు జ్వరం వచ్చింది, కాళ్ళు నొస్తున్నాయి అని అంటే ఎవరేం చేయాలి? హస్బెండ్ కాళ్ళు నొత్తడంలో ఏం తప్పేం లేదు, బికాజ్ ఒకరే బతకాలి అక్కడ. అదే రకంగా హస్బెండ్ తోటి కూడా ఉండాలి. కానీ ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ ఇన్కల్కేట్ చేయాల్సింది ఎవరు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు పెళ్లికి ముందు
అసలు పెళ్లి జీవితంలో నువ్వు ఎలా మేలుకోవాలి అనేది చెప్పాలి. లేదా ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ అనేది ఒక సెంటర్స్ పెట్టాలి. ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ అని చెప్పి మ్యారేజ్ అయిన తర్వాత బిహేవియర్ ఎట్లా ఉండాలి, మీరు ఒకరికొకరు ఎలా అర్థం చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా నీడ్ అంటారా సార్? ఖచ్చితంగా నీడ్ అయితే ఇప్పుడు అయిపోయిందమ్మా. మరి మనం మన పెద్దవాళ్ళ దగ్గరికి వస్తే ఆ టైంలో ఇలాంటివన్నీ ఏమీ లేవు కదా సార్? ఇది చాలా మంచి క్వశ్చన్ అమ్మా. పెద్దవాళ్ళ దగ్గరకు వస్తే ఇవి లేవు అని అంటే చాలా రీజన్స్. దాంట్లో ఒక మెయిన్ రీజన్ అవుట్ ఆఫ్ మై ఓన్ రీసెర్చ్ నా క్లయింట్స్ ద్వారా నేను నేర్చుకుంది ఏంటిదనంటే, ఆ కాలంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనేది ఒక ఊర్లో ఒక చిన్న ఎన్విరాన్మెంట్లో బతికేవాళ్ళు. ఒకళ్ళు ఇంకోళ్ళతో తిరిగే వాళ్ళు కాదు. ఓకే, నౌ ఈ జనరేషన్లో కాస్మోపాలిటన్ సిటీలో ఇల్లు ఒక దగ్గర ఉంటుంది, కాలేజ్ ఒక దగ్గర ఉంటుంది. ఇట్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ వన్ ఆఫ్ ద పర్సన్. అబ్బాయి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇక్కడ ఏమైపోయింది, బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు నీళ్ళు దగ్గు వచ్చినా కానీ తల మీద చేయి కొట్టడము, లేకపోతే అలా పొద్దున్నే గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్ చెప్పుకోవడము, సినిమాలకు తీసుకెళ్ళడం, ఇవన్నీ చాలా బాగుంటాయి పెళ్ళికి ముందు అవన్నీ. ఈ ట్రెండ్ ఒకసారి జరిగిపోయిన తర్వాత పెళ్లి జరిగితే దేర్ విల్ బి అ కంపారిజన్ బిట్వీన్ ద ప్రీవియస్ వన్ అండ్ ద హస్బెండ్. ఆ లవర్ ఏమో డైలీ మంచిగా చూసుకుంటారు, ఓకే, గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఆ లైఫే వేరు. అసలు చిన్నగా ఏడుస్తే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఖర్చిపిచ్చేవాడు ఉంటాడు, దగ్గొస్తే తల మీద కొట్టేటోడు ఉంటాడు, ఇటేమో కొట్టాడు హస్బెండ్. సో కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. నా గర్ల్ ఫ్రెండ్ అట్లుండే కదా, నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా ఉండే కదా అని చెప్పి ఇంటర్నల్ సైకలాజికల్ కంపారిజన్ స్టార్ట్ అయ్యి, those psychological comparisons and these things are causing separations. Okay. So నేను చూసిన చాలామంది కేసెస్లలో కూడా మ్యారేజ్ సెకండ్ డే విడిపోతున్నారమ్మా. ఎందుకు విడిపోతున్నారు? ఇఫ్ దే హ్యావ్ ఐదర్ ఈయనకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా ఆయనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా ఏదో బలవంతంగా పెళ్లి చేసినా కానీ దే ఆర్ నాట్ అడ్జస్టింగ్. సో ఇప్పుడు మనం చేయాల్సిన, తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే ఆమె ఇష్టానుసారంగా నువ్వు ఎవరికైనా ప్రేమించినావా కనుక్కోవాలి. బికాస్ దట్ గవర్నమెంట్ ఆల్సో సేస్ దట్ ఆఫ్టర్ 18 years ద అడల్ట్ పర్సన్ కెన్ మేక్ దేర్ ఓన్ డిసిషన్. బలవంతం కూడా చేయొద్దు, అప్పుడే కానీ వాళ్ళు బతుకుతారు. వాళ్ళ జీవితం 18 years వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకోవచ్చు. అలా అని అంటే పిల్లలకు నచ్చినట్టుగా చేస్తే అందులోనూ వాళ్ళు ఎంతవరకు సంతోషంగా ఉంటున్నారు సార్? వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేసుకున్న పెళ్ళిళ్ళు కూడా విడాకుల వరకు వచ్చాయి, మాకన్నా ఎక్కువ మీకే తెలుసుంటాయి. అవునమ్మా, అది కూడా కరెక్టే. ఇట్లాంటి సిచ్యువేషన్స్లలో మీరు అన్నది 110% కరెక్ట్. వీళ్ళు రీసెర్చ్ చేసి పెళ్లి చేసుకోవడము, ఎవరు అమ్మాయి ఓన్గా రీసెర్చ్ చేసి పెళ్లి చేసుకోవడం ఒక రకం. మదర్ అండ్ ఫాదర్ నా అమ్మాయికి వీడే సూట్ అవుతాడని చెప్పి పెళ్లి చేసినవి కూడా ఫెయిల్ అయిన రోజులు ఉన్నాయి. మదర్ అండ్ ఫాదరు జీవితాంతరం బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఓకే, సో దీనికి నేను ఆల్వేస్ యాజ్ ఏ స్పిరిచువల్ పర్సన్గా నేను ఒకటే చెప్తాను, దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ our previous karma. Nobody can identify whether I am going to get a good husband, good wife or not. Isn't it? So that all it should be, అంటే మన లోపల కూడా డిపెండ్ అయి ఉండాలి. 99% మన లోపల డిపెండ్ అయి ఉండి హౌ వీఆర్ రియాక్టింగ్ బేస్డ్ ఆన్ దట్ ద మ్యారేజ్ విల్ స్టార్ట్. మ్యారేజ్లో ఒకసారి ఒక పర్సన్ ఏదో కోపంలో ఉన్నాడంటే ఇంకో పర్సన్ శాంతంగా బిహేవ్ చేయడంలో అది కాంప్రమైజ్లో మ్యారేజ్ సెటిల్ అవుతుంది. ఒక ఇద్దరు గొడవ పడ్డారని అంటే మాత్రం విడిపోతుంది. ఈ మ్యారేజ్, ఈ డైవర్స్లు పెరిగిపోవడానికి రీజన్స్ ఇవైతే ఇండిపెండెన్సీ అనేది సపరేట్ ఇంకొక రీజన్. పాతకాలంలో మనకు 90% అనుకోవచ్చు మనం, అప్పుడు కూడా ఐఏఎస్లు ఉన్నారు, అప్పుడు కూడా ఇందిరాగాంధీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఉంది. సో అప్పుడు ఏంటిదంటే అండి, బట్ డిపెండెన్సీ అనేది హస్బెండ్ మీద ఎక్కువగా ఉండేది. మీరు నమ్ముతారో లేదో, మా మదర్కి మా ఫాదర్కి గొడవ వచ్చి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మా తాత చిన్నగా ఉన్నాను ఆమెకు ఒకటే చెప్పి పంపించాడు. నేను మాట్లాడతాను బెట్ట అని చెప్పి పిలిచి మాట్లాడి సెట్ చేసి పంపించి, మా ఫాదర్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను చిన్నగా ఆడుకుంటుంటే విన్నా. ఇప్పుడు నాకు మెమరీలో ఉంది. చూడు బెట్ట, గుర్తుపెట్టుకో, ఒకసారి పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత శవం అదే ఇంట్లో నుంచి బయటికి రావాలని, ఇది నువ్వు బయటికి రాకూడదు, ఏది ఉన్నా కానీ అడ్జస్ట్ కావాలా అని చెప్పి పంపించాడు. అట్లా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? అంటే ఒక రకంగా పెద్దవాళ్ళు ఇలాంటి మాటలు చెప్పడం కరెక్టే, అది వినడము కరెక్టే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక కోడలిగా ఒక అమ్మాయి ఒక అత్తవారింటికి వెళ్ళింది అని అంటే బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, నరకయాతన పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి నరకయాతన పెట్టే పరిస్థితులు ఉన్నా కూడా ఖచ్చితంగా శవంగా మారతామని తెలిసి అక్కడే ఉండాలంటారా? ఉండొద్దండి.
ఇప్పుడు ఏంటంటే మన బిఎన్ఎస్ ఐపీసీ నుంచి బిఎన్ఎస్ మారినట్టుగా మనకు కూడా ఇక్కడ లాస్ మారాలి యాక్చువల్గా. ఉమ్, ఎందుకంటే ఆ పాతకాలంలో అలా జరిగేది కాదు. హస్బెండ్లు అంత క్రూయల్గా ఉన్నారేమో కానీ ఉమ్, ఉమ్. అట్లా లేని సిచ్యుయేషన్లోనే వీళ్ళు చెప్పి ఉంటారు, అట్లా లేదు కదా, అవును, నీకేం అవును. లేదు కదా అట్లా అని. కానీ క్రూయాలిటీ ఎవ్వరూ భరించాల్సిన సిచ్యువేషన్ పరిస్థితి ఉండకూడదు, భరించొద్దు కూడా మేడం. ఉమ్, ఎందుకంటే హయ్యెస్ట్ క్రూయాలిటీ విచ్ ఏ పర్సన్ కెన్ నాట్ టాలరేట్, అవును, అది ఎవరు భరించాల్సిన పనే లేదు. దేర్ అవును. ఆర్ లాస్, పోలీస్ ఉన్నారు, లాస్ ఉన్నాయి. సో ఉమ్, అట్లాంటి సిచ్యుయేషన్ ఎట్టి పరిస్థితులలో నోబడీ షుడ్ టాలరేట్. అంటే ఉమ్, 99% మనం అవకాశం ఇచ్చి చూడాలా మేడం, వెదర్ దిస్ ఈస్ గోయింగ్ టు వర్కౌట్ ఆర్ నాట్. ఉమ్, ఇంకా చచ్చిపోతాను నేను అక్కడే ఉండి అన్న తర్వాత మాత్రము ఇట్స్ ఆఫ్ నో యూస్ టు బి దేర్. ఉమ్. సో దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. ఓకే సార్, అయితే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి నార్మల్గా సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే అభిప్రాయ భేదాలు, అర్థం చేసుకోలేకపోవడము, ఒకరి అంటే ఇప్పుడు అభిప్రాయం అంటే వాళ్ళకి నచ్చింది మనకు నచ్చదు, మనకు నచ్చింది వాళ్ళకి నచ్చదు. పోనీ ఒకరినొకరం అర్థం చేసుకున్నాము, అభిప్రాయాలు కలవకపోయినా అంటే అలా అర్థం చేసుకునే మనస్తత్వం లేదు కాబట్టి విడాకుల వరకు వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు, దాన్ని సరి చేస్తున్నారు అని అంటే అన్నా ముందుకెళ్ళొచ్చు. అలా పెద్దవాళ్ళు ఉండే పరిస్థితులు కూడా ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి విడాకుల వరకు వెళ్ళటం చూస్తున్నాం. కానీ నిజంగా అసలు విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏంటి చట్టం రీత్యా? నిజంగా ఈ సిచ్యువేషన్లో తీసుకునే విడాకులు కరెక్టు, ఈ సమయంలో విడాకులు తీసుకోవాలి, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అమ్మా. విడాకులు ఎప్పుడు తీసుకోవాలి? 45 ఇయర్స్ ఏజ్ వచ్చేసింది, ఉమ్, హస్బెండ్కో 50 సంవత్సరాలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉమ్, సార్ నాకు ఇప్పుడు విడాకులు కావాలి, మేము కలిసి ఉండలేకపోతున్నాము. సో ఇట్లాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఉమ్, విడాకుల మీనింగ్ ఏంది, విడాకులు ఎవరు తీసుకోవాలి అని అనుకుంటే, ఉమ్, నెక్స్ట్ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు తీసుకుంటే బెస్ట్ విడాకులు. దానికే పనికొస్తుంది. ఆ, విడాకులు మనం అంటే బ్రాడ్గా డివైడ్ చేస్తే మెంటల్ విడాకులు ఒకటి, ఫిజికల్ విడాకులు ఒకటండి. మైండ్లో నుంచి ఒక పర్సన్ని డిలీట్ చేసినామంటే అదే విడాకులు. ఇంకా ఉమ్, ఉమ్, పేపర్ మీద విడాకులు ఎందుకు కావాలి అని అంటే, ఇంకో మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తేనే మనకు డివోర్స్ అవసరం పడుతుంది, కానీ మిగతా దానికి దేనికి అవసరం పడుతుందమ్మా? ఓకే, ఇజంట్ ఇట్? 20 ఇయర్స్ 24 ఇయర్స్లో ఉన్నారు, పడి వస్తలేదు, ఉమ్, పిల్లలు లేరు, ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఎస్, డివోర్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఎట్ దట్ మూమెంట్ యూ హ్యావ్ టు గో ఫర్ ద డివోర్స్. ఉమ్, లేకపోతే నేను చాలామందికి నేను ఏం సజెస్ట్ చేస్తాను, 40 ఇయర్స్ 45 ఇయర్స్ 50 ఇయర్స్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే, నీకు ఇప్పుడు ప్రాబ్లం ఏందమ్మా, డివోర్స్ ఎందుకు కావాలి నీకు అని అంటే, లేదు సార్ డైవర్స్ కావాలి అంతనే. ఉమ్, అంటే ఏం చేస్తావు డైవర్స్ తీసుకోవాలంటే, నేను సపరేట్గా ఉంటాను. ఉమ్. సపరేషన్కి ఫైల్ చేయి, డైవర్స్ అవసరం లేదు కదా, నువ్వు సపరేట్ ఉండాలనుకుంటున్నావు కదా, సపరేషన్ ఫైల్ చేయాల్సిన పని కూడా లేదు, నువ్వు వెళ్ళిపోయి బయట ఉండు, అయిపోయింది. ఆ అవకాశం కూడా ఉందా సార్ ఆ, చట్టరీత్యా? చట్టరీత్యా అవకాశం ఉంది. ఉమ్, ఇష్టం లేకపోతే మీరు బయట సపరేట్గా ఉండొచ్చు. ఓకే. మళ్ళీ ఆయన రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ ఆయనకి ఇష్టం ఉంటే వేసుకుంటాడు, లేకపోతే లేదు. యాక్చువల్లీ ఇప్పుడు అంటే విడాకులు తీసుకుంటే కంప్లీట్ గా ఇంకా నీకు నాకు ఏ సంబంధం లేదు కాబట్టి నువ్వు ప్రతి దాంట్లో వచ్చి నా నెత్తిపైన అన్ని తీసుకొచ్చి రుద్దాల్సిన ఒక అవసరం నీకుండదు, పడాల్సిన అవసరం నాకు ఉండదు అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది. అవును. ఒకవేళ అంటే మాకు మేము అనుకొని సపరేట్ గా ఉన్నాము అని అంటే ఏదో ఒక రోజు వాడొచ్చి మళ్ళీ ఇంటి మీద గొడవ చేయొచ్చు, నేనే వెళ్ళి ఏదైనా కమాండింగ్ చేయొచ్చు. అంటే ఇలాంటి థాట్స్ ఎక్కువ ఉండటం వల్ల అందరూ డైవర్స్ కే వెళ్తున్నారేమో సార్, ప్రిఫర్ చేస్తున్నారు. అంతే కదా? కరెక్ట్ అమ్మా. కానీ ప్రొసీజర్ ఏంటిదంటే, ఆ భయం కూడా ఉంటుంది. ఆ భయము మనకు ఉన్నప్పుడు ఏం చేయాలంటే, సపరేట్గా ఉండి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారంగా ప్రొటెక్షన్ ఆర్డర్స్ గురించి అప్లై చేస్తే కోర్ట్ అనేది ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చేస్తుంది. ఓకే, నేను ఏమి అడగట్లేదు మేడం, నాకు మానిటరీ బెనిఫిట్స్ వద్దు, నాకు ఏమీ వద్దు, నేను పీస్ ఆఫ్ మైండ్తో బతకాలనుకుంటున్నాను, నేను సపరేట్గా ఉంటున్నాను, నా కాళ్ళపైన నేను బతుకుతున్నాను, నా హస్బెండ్ నన్ను డిస్టర్బ్ చేస్తాడేమో అని చెప్పి నాకు చేస్తాడు ఆల్రెడీ, అట్లా చేయకుండా మీరు ఆర్డర్స్ పాస్ చేయండి అంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ అనేటివి ఉంటాయి. సో దట్ షీ కెన్ లీవ్ ఇన్ పీస్. హీ షుడ్ నాట్ బి ఏబుల్ టు, హీ కెనాట్ డిస్టర్బ్ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఓకే. అసలు మనం ముందు అంటే ఈ డీప్ టాపిక్లోకి వెళ్ళే ముందు విడాకుల్లో కూడా రకరకాలుగా వింటూ ఉంటాం. అంటే నిజంగా చట్టం దృష్టిలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఏ రకంగా విడాకులకు అప్లై చేస్తే ఏ ప్రాసెస్లో విడాకులు వస్తాయి, ఎంతకాలం పడుతుంది, ఇదంతా ఉంటుంది. అంటే ఒక ఫార్మెట్. మా అందరికి బయట తెలిసినంత వరకు మాత్రం విడాకులు అంటే ఇద్దరికి అంగీకారం ఉంటే తొందరగా వస్తాయి, లేదు ఒకరే ఫైట్ చేస్తున్నారు విడాకుల కోసము అంటే ఇంకా సంవత్సరాలు కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉండాలి, దిగుతూనే ఉండాలి. ఈ రెండు మాత్రమే మాకు తెలిసినవి సార్. అసలు ఏంటి ఈ విధానం, ఏంటి డివోర్స్ కి సంబంధించి? కరెక్ట్గా అడిగారమ్మా మీరు. ఈ విధానం గురించి చాలామంది
దాచిపెడుతూ ఉంటారు. ఎందుకనంటే పబ్లిక్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు భయపడతారని చాలా విషయాలు దాచిపెడుతున్నారు. మీరు అడగడం వల్ల నేను ఈరోజు చెప్తున్నాను. విడాకులలో అందట్ల ఫస్ట్ ఏంటిదనంటే మ్యాక్సిమంగా జరిగే విడాకులు కంటెస్టెడ్ డివోర్స్ అంటాం. ఆ కంటెస్టెడ్ డివోర్స్ ఏంటిదనంటే ఒకరు నేను డివోర్స్ కావాలి అని చెప్పి ఇంకోళ్ళు నాకు డివోర్స్ నేను ఇవ్వను అని చెప్పి. ఓకే. ఓకే. దీన్ని కంటెస్టెడ్ డివోర్స్ అంటాం. అండ్ ఈ డివోర్స్ దెర్ ఆర్ మెనీ యాక్ట్స్. దెర్ ఈస్ ఎ హిందూ మ్యారేజ్ యాక్ట్, ఇండియన్ డివోర్స్ యాక్ట్, పార్సీ డివోర్స్ యాక్ట్. ఆ రకంగా డిఫరెంట్గా ఉన్నాయి. యూనివర్సల్ సివిల్ లా అని చెప్పి దాని గురించి ఇవన్నీ క్లబ్ చేసి ఒకటే తెద్దామని చెప్పి గవర్నమెంట్ ప్రయత్నంలో ఉంది. ఓకే. దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ సమ్ ఆఫ్ ద యాక్ట్స్. డైవోర్స్ యాక్ట్లో మనకు 2 years గ్యాప్ ఉండాలని, ఇందులో ఏమో 1 year ఉండాలని. డైవోర్స్ అందరికీ సమానమైనప్పుడు అక్కడ 2 years ఎందుకు, ఇక్కడ 1 year ఎందుకు అనే క్వశ్చన్స్ సుప్రీంకోర్టు ముందర వచ్చాయి. సో ఈ కంటెస్టెడ్ డివోర్స్లో ఏమవుతుందంటే మేడం, ఒక పర్సన్ ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్, నేను ఏం చేసుకుంటావో చేసుకోపో వెళ్ళగానే అక్కడ మనము కోర్ట్ ప్రొసీడింగ్స్ వేస్తాము. ఈ సిచ్యువేషన్స్లలో చాలామంది ఏంటిదంటే మిస్గైడ్ చేస్తుంటారు మేడం జనాలకు. పాపం అంటే ఇప్పుడు ఒక అథారిటీ దగ్గరికి వెళ్తున్నప్పుడు మనము అవర్ మైండ్ విల్ బి లైక్ ఏ హిప్నాటిక్ మైండ్. ఏది చెప్పినా కానీ డైరెక్ట్గా వెళ్ళిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెస్ట్ పెయిన్ వచ్చింది అని అంటే, ఎప్పుడు వచ్చింది, సాయంత్రం, అయ్యో అసలు సాయంత్రం వచ్చింది, అసలు ఏ స్టేజ్ ఉందంటే వాడు అక్కడే పోయినా పోతాడు. అదే డాక్టర్ అన్నాడు అనుకో, ఎందుకే ప్రాబ్లం, అదే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండొచ్చు అని అంటే వాడు అబ్బా అనుకుంటాడు. సో ఇక్కడ అడ్వకేట్స్ కూడా ప్రొఫెషనల్గా ఏం చేయాలని అంటే ఫ్యాక్ట్స్ అనేటివి వాళ్ళకి చెప్పాలి. అసలు ఏం జరుగుతుంది, ఏంటిది, వాట్ ఆర్ ద థింగ్స్ దే హ్యావ్ టు కన్సిడర్. ఓకే. సో ఈ కంటెస్టెడ్ డివోర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పిటిషన్ ఫైల్ చేయాలి. ఆ పిటిషన్ ఫైల్ చేస్తూ దాని లోపల గ్రౌండ్స్, వెదర్ ఆడు పిచ్చోడా, లేకపోతే ఎనీ వెనిరల్ డిసీజెస్, అంటు వ్యాధులు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఆడు 7 సంవత్సరాల నుంచి కనిపించట్లేదా, లేకపోతే మనకు క్రూయాలిటీయా. అయితే దీని లోపల కూడా చాలా ఎక్కువ కేసులు ఫైల్ చేసేది క్రూయాలిటీ మీదనే ఫైల్ చేస్తారు. ఓకే. సో ఈ క్రూయాలిటీ అనేది డిఫైన్ కూడా చేయలేదు ప్రాపర్గా. కానీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పుడల్లా సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్ పాస్ చేసింది. దాంట్లో క్రూయాలిటీ అంటే ఏంటిది అనేది డిఫైన్ చేసింది. ఓకే. ఆ క్రూయాలిటీ అనేది మనకు పిటిషన్లో ఉండాలి, ఏం క్రూయాలిటీ పైన మనం వెళ్తున్నాము అని చెప్పేసి. ఆ క్రూయాలిటీలో వెళ్ళినప్పుడు అడ్వకేట్ రోల్ ఇక్కడ ఏంటిదనంటే, ఎక్స్పర్ట్ అడ్వకేట్ షుడ్ గైడ్ ద క్లయింట్. ఏమేం కావాలి దీని లోపల నువ్వు విన్ కావాలంటే. క్లయింట్ పాపం ఏం తెలియకుండా వస్తారు. ఏ అడ్వకేట్ అయినా గొప్ప అడ్వకేట్ అనుకునే వస్తారు. ఎవరైనా కానీ అడ్వకేట్ అని అంటే అన్ని తెలిసి ఉంటాయి కదా కానీ వస్తారు. కానీ అడ్వకేట్ ఏం చేయాలి, లేదమ్మా ఈ పిటిషన్లో ఇవి ఉన్నాయి, మినిమం ఎవిడెన్సెస్ ఇవి ఉండాలి మీకు. మీరు ఎవిడెన్సెస్ సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరికి ఒకటే ఉండవు మేడం. ఎవ్రీ కేస్ దేర్ విల్ బి డిఫరెంట్. ఒకడు కొట్టినా అంటాడు, ఒకడు తిట్టినా అంటాడు, ఒకడేమో నాకు డోర్ క్లోజ్ చేసేసి పెట్టేసిండ్రు అని అంటారు, ఒకరు అన్నం పెట్టలేదని అంటారు, రకరకాలుగా ఉంటాయి. సో అడ్వకేట్ ఏం చేయాలి, ఇలా అంటున్నావు కదమ్మా, మరి ఏంటిది ఎవిడెన్స్లు ఏమైనా ఉన్నాయా, చిన్న ఎవిడెన్స్, లేదన్నా క్రూయాలిటీ ఒక 2-3 ఎవిడెన్స్లు ఉన్నాయా, అట్లాంటివి ఏమైనా అడగాలి. సో ఇట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద అడ్వకేట్. అందుకని చెప్పి మనకి ఇండియాలో రామ్ జెఠ్మలాని, హరీష్ సాల్వే గారు, లేకపోతే పెద్ద వాళ్ళు, వాళ్ళకి ఎందుకు మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు, ఆల్ ద నేమ్ ఫేమ్డ్ అడ్వకేట్స్ దగ్గరికి ఎందుకు వెళ్తుంటారు అంటే దట్ ఈస్ దేర్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మనిషికి గైడ్ చేసి ఏమేం కావాలో వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ చేయడమే. డ్రాఫ్టింగ్ ఆఫ్ ద పిటిషన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కేస్ మేడం. పిటిషన్లో మీరు ఒక స్టోరీ రాసిన తర్వాత ఇంకో కేసులో ఇంకో స్టోరీ రాస్తా అనంటే కుదరదు. ఎందుకంటే దట్ ఈస్ ఆఫ్టర్ థాట్ అని చెప్పొచ్చు మనం. ఈ పిటిషన్లో రాయలేదు కదా అంటే నువ్వు కావాలని చెప్పి స్టోరీ బిల్డప్ చేసావని చెప్పి అంటాం మేము. సో మెయిన్ పిటిషన్ ఎప్పుడైతే రాస్తున్నామో ఆ పిటిషన్ అనేది ఎంత కాన్సన్ట్రేటెడ్గా రాయాలి అని అంటే, ఈవెన్ ఇఫ్ యూ గో టు ద హైకోర్ట్ యూ షుడ్ బి ఏబుల్ టు విన్. హైకోర్టు కూడా ఒకవేళ మిస్టేక్ అయితే వీ షుడ్ బి ఏబుల్ టు విన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఆ సుప్రీంకోర్టు హైకోర్టు అన్ని చూసేది ఈ పిటిషనే. ఈ పిటిషన్లో రాయకుండా మళ్ళీ నేను కొత్త విషయాలు చెప్తానంటే ఆ కొత్త విషయాలకు అంత వాల్యూ ఉండదు. అంటే ఇక్కడ మెయిన్ రోల్ అంతా అడ్వకేట్దే ఉంటుంది. 99% అడ్వకేట్దే ఉంటుంది. ఆ 1% రోల్ అనేది క్లయింట్ ఉంటుంది. అది ఏంటిదో చెప్దాం, మనం డిస్కస్ చేద్దాం. సో ఈ 99% రోల్లో పిటిషనే కాకుండా మేడం
క్రాస్ ఎగ్జామినేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ అండ్ విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ట్రయల్. ఓకే. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది నేను చెప్పాలనుకుంటే మన టోటల్ అడ్వకేట్స్లో నుంచి కొంతమంది మాత్రమే చాలా స్కిల్డ్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయగలుగుతారు. దాని గురించనే కొంతమంది అడ్వకేట్స్కే ఇది ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు జనరల్గా నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ నేను ఆర్గ్యుమెంట్స్ ఇన్ని వస్తారు, సార్ మీరు ఆర్గ్యుమెంట్స్ బాగా చెప్తారు సార్, లాజికల్గా చెప్తారు సార్ అని చెప్పేసి. నేను ఒక్కనే కాదు, చాలామంది ఉన్నారు హూ నోస్ హౌ టు డూ ద క్రాస్ ఎగ్జామినేషన్. కొన్నిసార్లు క్రాస్ ఎగ్జామినేషన్ ఏమవుతుందనంటే మన కాలి మీద మన గొడ్డలతోటే కొట్టుకున్నట్టు అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అవునమ్మా, నీకు ఇంటికి పోయినప్పుడు మీ హస్బెండ్ కొట్టాడా అంటే అవునండి కొట్టాడు అంటాడు. అంటే మనం క్రూయాలిటీ మనమే ప్రూవ్ చేపిస్తున్నట్టు కదా. క్వశ్చన్ మనదే, మనకే కొట్టుకున్నాం మనం కాళ్ళతోటి, ఇజంట్ ఇట్? సో ఆ రకంగా క్రాస్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఏళ్ళ బట్టి మనం చేస్తుంటేనే కానీ మనకు క్రాస్ ఎగ్జామినేషన్ రాదు. క్రాస్ ఎగ్జామినేషన్లో చాలా రివర్స్ అయిన కేసెస్ చాలా ఉంటాయి. అంటే అడ్వకేట్స్కి తెలియక ఒకటి అడగాల్సిన కేసులో ఇంకోటి అడిగి ఇది చేస్తే. సో మీకు ఒక చిన్న క్రాస్ ఎగ్జామినేషన్ది ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మన అందరు ప్రేక్షకుల బెనిఫిట్ గురించి ఒక చిన్న ట్రయల్ చెప్తాను మీకు. దిస్ హ్యాపెండ్ ఇన్ హయాత్ నగర్ కోర్ట్. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మన గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఓకే. సో హస్బెండ్ మన వైఫ్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసింది. ఏమనంటే నా నగలు మొత్తం లాక్కొని, నాకు పెళ్లిలో పెట్టిన నగలు మొత్తం లాక్కొని నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు వీళ్ళు, అత్తింటి వాళ్ళు. ఓకే. ఆ కేసు ఒక 2-3 అడ్వకేట్ దగ్గరికి పోయిన తర్వాత నా దగ్గరకు వచ్చింది, సార్ ఈ కేసు మీరే డీల్ చేయాలి. నేను టేకప్ చేయనయా, ఆల్రెడీ ఫైల్ చేసిన కేసులు. ఎందుకంటే పిటిషన్ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. అది ఇప్పుడేమో ఆ పిటిషన్ అయితే వాళ్ళు వేసిండ్రు, నువ్వు అది మన కౌంటర్ నువ్వు ఆల్రెడీ వేసినావు అంటున్నావు. ఆ కౌంటర్ నేను మాడిఫై చేయలేను ఇప్పుడు. అంటే వన్స్ 2-3 లాయర్స్ తీసుకున్న కేసుని ఇంకొక లాయర్ తీసుకుంటున్నాడు అంటే ఈయన వేలో ఈయన పిటిషన్ ఉండదా సార్? ముందు లాయర్ చేసిన పిటిషన్ వెళ్తుంటారు మేడం. ఇంకా కొత్త పిటిషన్లు వేయడానికి వేయలేవు. మీరు అమెండ్మెంట్ వేద్దామన్నా కానీ అమెండ్మెంట్ అన్ని సిచ్యువేషన్స్లలో అలౌ కాదు. ఓకే. సో ఒకసారి అంటే నేనైతే తీసుకోను మేడం. ఒకసారి ఎవరైనా పిటిషన్ చేశారు, కౌంటర్ చేశారు అని అంటే దాన్ని మనం తీసుకొని మళ్ళీ అడిషన్స్ నాకు నచ్చవు. సో నేను తీసుకోను అని అంటే సార్ వాళ్ళ మదర్ ఫాదర్ అందరు వచ్చేసి సార్ మీరు దయచేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అది ఇది అని అంటే సరే అని తీసుకొని దానికి. అండ్ రీసెర్చ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ కేస్ బై ద అడ్వకేట్. రీసెర్చ్ అంటే ఏ రకంగా సార్? వీళ్ళ దగ్గర నుంచి అడిగి తెలుసుకోవడమేనా? వీళ్ళ కేసు ఇక్కడ ఉంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ గురించి చాలా మంచి క్వశ్చన్ ఇది. ఈమె ఒక వైఫ్ పిటిషన్ వేసింది, అఫిడేవిట్ వేసింది. పిటిషన్లో అఫిడేవిట్లో ఎన్ని కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి మనం చూడగలగాలి. పిటిషన్ అండ్ ఎవిడెన్స్లో ఏమేమి చెప్తుందో దానికి ఏం ఎవిడెన్స్ పెట్టిందో చూడగలగాలి మనం. మన వర్షన్ ఏంటిది మనం ప్రెజెంట్ చేయగలగాలి. మన దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే దాన్ని కౌంటర్గా మనం ప్రెజెంట్ చేయగలగాలి. అంటే ప్రతి ఒక్కటి ఫిజికల్గా ప్రూఫ్ చూపించాలంటారా సార్? కొన్ని సిచ్యువేషన్స్లలో కంపల్సరీగా చూపెట్టాలి. ఎలాంటి సిచ్యువేషన్స్? ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అదే హయాత్ నగర్ కోర్టుది. హయాత్ నగర్ కోర్టులో ఈ రకంగా క్లెయిమ్ చేశారు, నా నగలన్నీ లాక్కొని నన్ను ఇంట్లో నుంచి అన్ని తరిమేశారు. ఓకే. క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ బిఫోర్ ద జడ్జి ముందర క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్టెడ్. సో జడ్జి గారు సార్ ప్లీజ్ ప్రొసీడ్ అన్నారు. మీ పేరు ఏంటిదంటే చెప్పారు పేరు అది ఇది. అమ్మ మీరు ఏ రోజు వెళ్ళిపోయారు అని అంటే సో అండ్ సో డేట్ రోజు. ఎందుకు వెళ్ళిపోయారంటే వీళ్ళు నా నగలు లాక్కొని నన్ను తన్ని ఎలగొట్టేశారు సార్. వెరీ గుడ్. నగలు లాక్కొని తన్ని ఎలగొట్టేశారు. ఏ నగలమ్మా? పెళ్లిలో పెట్టిన నగలు, పెళ్లి ఫోటో చూపెట్టిన. ఇగో ఇదే కదా నీ నెక్లెస్, ఇది లాక్కున్నారా అంటే ఇది లాక్కున్నారు సార్, ఇదే ఎక్కువ సార్, ఇది కాస్ట్, ఇది లాక్కొని నన్ను పంపించేశారు సార్. నేను ఇంకో ఫోటో చూపెట్టా అంటే మళ్ళీ ఒకసారి చూడండి ఇదే నా నగలు అని అంటే ఇదే. ఆ ఫోటో వేరు ఈ ఫోటో వేరు, రెండు ఒకటే కదా అని అంటే అవును రెండు ఒకటే సార్. సెకండ్ చూపెట్టిన ఫుల్ ఫోటో చూపెట్టాను. అది వారం కిందట వాళ్ళ స్కూల్లో ఫంక్షన్లో దిగిన ఫోటో. అది ఫేస్బుక్లో పెడితే దానిలోంచి డౌన్లోడ్ చేసి చూపెట్టాను.
ఫాల్సా ఇక్కడ జడ్జికి చూపెట్టినాం. జడ్జి గారు ఇది ఫుల్ ఫోటో చూడండి. దిస్ ఈస్ ద ఫుల్ ఫోటో ఆఫ్ హర్. రీసెంట్ జస్ట్ లాస్ట్ వీక్ మన 15th ఆగస్ట్ ఆర్ సంథింగ్ ఫంక్షన్లో తను అవే నగలు వేసుకొని కోర్టుని మిస్లీడ్ చేస్తుంది అని చెప్పేసరికి ఇంకా ఇంకేం చేస్తారండి, క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిందని అంటున్నారు జడ్జి గారు. అలా ఆమె కూడా షాక్ అనమాట. యాక్చువల్లీ సార్ ఇప్పుడు ఇక్కడ ఆమె చెప్పింది పెట్టిన కేసు ఫాల్సా, నగ గురించి చెప్పింది ఫాల్సా? కేసు ఫాల్స్, నగ గురించి చెప్పింది ఫాల్స్, అదొకటి. ఇంకా కొన్ని పోతే మొత్తం అన్ని ఫాల్స్ ప్రూవ్ చేసుకుంటూ పోయాను నేను. సో ఇప్పుడు ఇక్కడ అడ్వకేట్ ది మైండ్ ఏంటిది మేడం? ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. ఆమె పెట్టింది దానికి ఎట్లా ప్రూవ్ చేద్దాం అనే బదులుగా నేనేం చేశాను, ఆమె మొత్తం లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అన్ని ప్రొఫైల్ చెక్ చేసుకుంటూ కూర్చోరా బాబు అని చెప్పి వాళ్ళ హస్బెండ్ చెప్పాను. ఎక్కడెక్కడ చెక్ చేస్తావో చెయ్యి అంటే, సార్ ఇవన్నీ చెక్ చేసినా ఈ ఫోటోలు అనేది దొరికిపోయింది. ఇప్పుడు మీరు అందరికి జాగ్రత్త పడడానికి ఒక చిన్న హింట్ కూడా ఇచ్చినట్టు. జాగ్రత్త పడడం కాదమ్మా, ఫాల్స్ కేసు వేయడం అనేది చాలా డేంజర్. ఇంకా వేరే వాళ్ళకు తెలియదు, అదిదారు హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ తెలియని విషయం ఏంటిదంటే, ఇట్లాంటి ఫాల్స్ కేసు పెడితే మనం కోర్టులో అపోజిట్ పార్టీ పర్జురీ కేసు వేయొచ్చు. అంటే ఇట్ ఈస్ అంటే మిస్లీడింగ్ ద హానబుల్ కోర్ట్ కింద పర్జురీ కేసు వేస్తే లోపల పోతారు. ఫాల్స్ కేసు పెట్టిన వాళ్ళు ఎవిడెన్స్ మీద మీరు ఫాల్స్ చెప్పడము ఇవన్నీ చేస్తే హాయిగా కోర్టు లోపల పెడుతుంది. సార్ ఒక్కసారి అంటే ఏంటంటే ఫాల్స్ కేసు పెట్టున్నారు అని అంటే ఈమెకి తనతో కలిసి ఉండడం ఇష్టం లేదు, ఏంటో సమ్ రీజన్స్ అయి ఉండొచ్చు. ఇన్ని రోజులు కలిసి ఉన్నారు, ఇప్పుడు ఇష్టం లేదు విడిపోవాలనుకుంటున్నారు. అట్లా అడిగితే ఎవ్వరు విడాకులు ఇవ్వరు, నచ్చ చెప్పి పంపిస్తారు. కాబట్టి ఫాల్స్ చెప్పాల్సి వచ్చిందేమో, మేబీ ఇలా చెప్తే అయినా వస్తుంది, నేను ఆయనకు విడిగా ఉండొచ్చు అని. అట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయితే అప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఒకవేళ నిజంగా నాకు ఆయనతో కలిసి ఉండడం ఇష్టం లేదు, రీజన్స్ ఏం లేవు, నాకు అప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చట్లేదు, మరి నాకు డివోర్స్ వస్తాయా? అది బిగ్ క్వశ్చన్, కరెక్ట్ క్వశ్చన్. లెట్ us కంప్లీట్ వన్ టాపిక్ ఆఫ్ కంటెస్టెడ్ డివోర్స్. కంటెస్టెడ్ డివోర్స్లో ఈ రకంగా క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ తర్వాత మనకు ఆర్డర్ వస్తుంది, ఇద్దరు తరఫున ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చెప్పినట్టుగా ఏంటిదనంటే, అడ్వకేట్ రోల్ అనేది మ్యాక్సిమంగా అడ్వకేట్ రోల్ ఉంటుంది. ఈజ్ ద పర్సన్ హూ షుడ్ గైడ్ ద క్లయింట్స్. క్లయింట్స్ రోలు, వాళ్ళు కేసు విన్ కావాలంటే ఏంటిదంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు, ఉన్న నిజాలు అన్ని అడ్వకేట్కి చెప్పడం బెటరు. అడ్వకేట్ దగ్గర కానీ డాక్టర్ దగ్గర కానీ నిజాలు దాస్తే మాత్రము ద ప్రాబ్లం, క్లయింట్ షుడ్ ఫేస్ ద ప్రాబ్లం. ఓకే, సో అడ్వకేట్ దగ్గర డాక్టర్ దగ్గర నిజాలు అనేది దాచిపెట్టకూడదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి ఏం జరిగింది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే, అడ్వకేట్ని ఇరిటేట్ చేయించకూడదు. రోజుకు ఒకసారి ఫోన్ చేసి ఏమైంది సార్ అని అంటే, అడ్వకేట్ అనేది నాకు అవసరం లేదు ఇట్లాంటి కేసు అని అంటాడు. థర్డ్ పాయింట్ ఏంటిదని అంటే, చాలా మంది ఉండదు కానీ ఇప్పుడు జరుగుతున్నాయి. పాపం అడ్వకేట్ కూడా ఈరోజు బతకడానికే కదా ఏదైనా ప్రొఫెషన్, వాడు వెళ్తే నాకు ఏమైనా అమౌంట్ వస్తుందని అనుకుంటాడు. ఈ క్లయింట్స్ ఏంటిదంటే, చాలాసార్లు అడ్వకేట్ అమౌంట్ ఫీజు పే చేస్తలేరు. ఫీజు అయినప్పుడు అడ్వకేట్ కోర్టుకి వెళ్ళాడు, జడ్జి క్లియర్గా చెప్తుంది ఇయ్యనట్టున్నారు ఫీజు, అందుకే రాలే అడ్వకేట్ అని అంటారు. సో క్లయింట్ తన కేసుని సక్సెస్ఫుల్గా చేసుకుంటూ పోవాలంటే, ఒక ఫీజు అగ్రి అయిన ఫీజుని మాత్రము రెగ్యులర్గా ఏ టైంలో పిట్ చేసేయాలో ఆ టైంలో ఇస్తేనే అడ్వకేట్కి ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 కేసులు ఉన్నాయి అనుకుందాం ఒక అడ్వకేట్ దగ్గర, సింపుల్గా చెప్తున్నాను. 3 కేసులు ఉండి ఒక పర్సన్ మనకు, ఒక పర్సన్ మనకు అమౌంట్ పే చేయలేదు అనుకోండి, అతని దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు కదా, 2 కేసులు చూసుకుంటాడు. సో బేస్డ్ ఆన్ ద పేమెంట్ ఇతను కూడా ఎక్కడ పోవాలి ఎక్కడ లేదని సైకాలజికల్గా డిసైడ్ అయిపోతాడు. అండ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ క్లయింట్ షుడ్ టాక్ టు ద అడ్వకేట్, టేక్ ద అపాయింట్మెంట్, సిట్ విత్ హిమ్ ఫర్ అట్లీస్ట్ 15 minutes అండ్ డిస్కస్, సార్ నా కేసు ఏంటిది, నా నుంచి ఇంకేమన్నా ఇన్పుట్స్ కావాలా మీకు, ఈ రకంగా ప్రొసీడ్ చేస్తే మనము కంటెస్టెడ్ డివోర్స్ కంప్లీట్ చేసుకుంటాము. మీరు ఫస్ట్లో అడిగిన క్వశ్చన్కి దీంట్లో ఆన్సర్ ఏంటిదంటే, ఈ కంటెస్టెడ్ డివోర్స్ ఇద్దట్లో ఎవరు వద్దు అనుకున్నా కానీ దీస్ డివోర్స్ కెన్ బి డ్రాగ్డ్ ఫర్ 15 years వరకు మనం ఈ కేసుని పొడిగించవచ్చు. ఈ విషయము చాలా ఛానల్స్లో కానీ యూట్యూబ్లో కానీ చెప్పరు. ఎందుకు అని అంటే, ఇట్లా చెప్తే క్లయింట్ మన దగ్గర రాడు, మనకు డబ్బులు ఉంటాయి అని చెప్పి. సో ప్రాబ్లం ఏంటిదనంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డైవోర్స్కి వెళ్ళారు. ఓకే, హస్బెండ్కి డైవోర్స్ కావాలి, వైఫ్కి డివోర్స్ వద్దు. ఎందుకు వద్దు అని అంటే, పిల్లలు ఉంటారు, పిల్లలు ఉన్నాక నిజంగానే ఎవరు పెళ్లి చేసుకోరు కదా.
సో ఆమెకు డైవర్స్ వద్దు కానీ వీడికి డైవర్స్ కావాలి, వీడు డైవర్స్ చేస్తాడు. హ్మ్. 5 years తర్వాత డైవర్స్ గెలిచాడు అనుకోండి వీడు, అది వైఫ్ ఏం చేయొచ్చు, షీ కెన్ గో టు ద హైకోర్ట్. హ్మ్. హైకోర్టులో కేసు మినిమం 5 years డ్రాగ్ అవుతుంది, 5 to 7 years ఈ ఓకే. మధ్యకాలంలో. ఇక్కడ ఒక 5 years అయిపోయింది, హైకోర్టులో ఒక 5 to 7 years అంటే 12 years అయిపోయింది. హ్మ్. హైకోర్టులో కూడా గెలిచాడు అనుకుందాం, ఇంకా గ్రేట్గా ఆ, హస్బెండే గెలిచాడు. ఓకే. వైఫ్ ఏం చేస్తుంది, డబ్బులు ఉంటే సుప్రీంకోర్టుకి పోతుంది, అక్కడ ఒక 5 సంవత్సరాలు హ్మ్. అంటే 15 నుంచి 20 సంవత్సరాలు కేసు లోపల జరిగిపోతాయి. హ్మ్. 30 సంవత్సరాలు డైవర్స్ ఫైల్ చేస్తే 50 సంవత్సరాలు డైవర్స్ మీ చేతికి వస్తే అప్పుడు బెనిఫిట్ ఏంటి మీకు కదా? వేస్ట్. ఈ టైంలో ఎంత అమౌంట్ స్పెండ్ చేసుకున్నారు, ఎంత టైం, అమౌంట్, మైండ్, పీస్ ఆఫ్ మైండ్ లేదు, ఏమీ లేదు 20 years. అవుతుందా దట్ ఈస్ ద రీజన్ నేను ఏంటిదనంటే ఆధ్యాత్మికంలో థింక్ చేస్తే ఈ ఈ రూట్లో ఎవరు వెళ్ళరు మేడం గ్యారంటీగా. ఎవరికైతే ఇప్పుడు మనం ఆధ్యాత్మికంలో ఈ టాపిక్లో చాలా డీప్గా వెళ్ళలేం, కానీ ఆధ్యాత్మికంగా మనం థింక్ చేస్తాం అనుకోండి, ఈ నెక్స్ట్ మినిట్ మనం ఉంటామో లేదో తెలీదు. ఎందుకు, మనం చేసుకునేది ఆగామి కర్మ. అవును. సో ఇప్పుడు జరిగేది ఆగామి కర్మ, ఈ కర్మ నేను నాకు అంటకుండా ఉండాలనంటే నాకు ఇవన్నీ నాకు అవసరం లేదు హ్మ్. అనుకుంటే అసలు ఈ డైవర్స్లు ఉండయి. హా. సెకండ్ టైప్ ఆఫ్ డైవర్స్ ఏంటిదనంటే మ్యూచువల్ డివోర్స్. హ్మ్. ఓకే, మనకు తొందరగా డివోర్స్ కావాలి అని అనుకుంటే మాత్రము మ్యూచువల్ డివోర్స్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఓకే. మ్యూచువల్ డివోర్స్లో కోర్ట్ ఇంటర్ఫియర్ అవ్వదు. హ్మ్. వైఫ్ అండ్ హస్బెండ్ మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, మీరు ఏం డిసైడ్ చేసుకుంటారో చేసుకోండి, నేను డైవర్స్ ఇస్తాను. మ్మ్హ్మ్మ్హ్మ్. ఓకే. దట్ ఈస్ దట్ సింపుల్. ఆ. వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుంటారు, నాకేం అలుమోనే వద్దు. హ్మ్. నా దగ్గర ఒక 2-3 కేసులు చూశాను మేడం, చాలా విచిత్రం ఏంటిదంటే ఆ. వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ఫ్రెండ్లీగా విడిపోయిన కేసులు అనమాట అవి. హ్మ్. ఆ బెంజ్ కార్కు ఉంది కదండి, అది మీకు పనికి వస్తుంది, మీరు అది పెట్టేసుకోండి. ఆ. లేదు అది నీకే ఎక్కువ పనికి వస్తుంది. డైవర్స్, మ్యూచువల్ డైవర్స్ అగ్రిమెంట్ రాసేటప్పుడు వాళ్ళది కోఆపరేషన్ అట్లా ఉంది. అంత కోఆపరేషన్ నుండి ఎందుకు విడిపోతున్నారు సార్ అదే మరి? నాకు అర్థం కాలే. అంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ మేడం వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్, అంటే కలిసి ఉన్నాము, విడిపోవడం కూడా ఒక ఫ్రెండ్లీగా విడిపోదాము అనే అంత గ్రేట్ తత్వం వాళ్ళది. హ్మ్. సో ఆ రకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మ్యూచువల్ డైవర్స్లో మెమో అనేది ఒకటి రాసుకోవాలి, మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది రాసుకొని, టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకొని, ఈ ఎంఓయు అనేది కూడా చాలా గ్రేట్ రోల్ ప్లే చేస్తుంది మేడం. ఎలా ఇది సార్? తెలియదు. హ్మ్. ఎంఓయు ఎందుకు గ్రేట్ రోల్ ప్లే చేస్తుందని అంటే, ఇద్దరం అగ్రి అయ్యాం, సరే నేను వైఫ్ అంటది నాకు ఒక 50 లక్షలు కావాలి, లేకపోతే 25 లక్షలు కావాలి, హ్మ్. నేను డైవర్స్ ఇస్తాను. హ్మ్. హస్బెండ్ అంటాడు, సరే నా దగ్గర 25 లక్షలు అని అంటే నేను ఈ రకంగా ఇస్తాను, ఈ మెమో సైన్ చేసినప్పుడు నేను నీకు 2 లక్షలు ఇస్తాను, కోర్టులో ఫైల్ చేసినప్పుడు ఒక 3 లక్షలు ఇస్తాను. హ్మ్. ఓకే, నేను లాస్ట్కి మన డైవర్స్ రోజు నేను ఒక 20 lakhs ఇస్తాను, ఆ రకంగా 25 lakhs కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఇంకో రకంగా తీసుకుంటే, సరే 25 lakhsలో నుంచి ఒక 10 లక్షలు నేను నీకు ముందు ఇస్తాను, హ్మ్. 15 లక్షలు నేను కోర్ట్ డైవర్స్ డేట్లో ఇస్తాను. మ్యూచువల్ డైవర్స్ ఇప్పుడు ఆ మ్యూచువల్ అగ్రిమెంట్ ఎందుకు కావాలి హ్మ్. అంటే, అది అగ్రిమెంట్ ఓవరాల్గా అయ్యి మీరు వెళ్ళి కోర్టులో ఫైల్ చేసిన తర్వాత 10 లక్షలు తీసేసుకొని ఈమె యూఎస్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ. ఈ పరిస్థితి ఏంటి కదా? అవును. అవును. జరిగాయి కూడా, అట్లాంటి కేసులు కూడా జరిగాయి. ఆహా. అందుకని చెప్పి మేడం ఒక మంచి అడ్వకేట్కి వాల్యూ చాలా ఉంది మేడం ఈ ఈ ప్రపంచంలో. ఓకే. ఒక మంచి అడ్వకేట్కి అనేది వాల్యూ ఉన్నది. ఇవన్నీ నా అంటే చేయరని కాదు, కానీ హ్మ్. ఇవన్నీ కరెక్ట్గా మనము ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అవును. క్లయింట్స్కి. ఈ ఒక క్లయింట్ మన దగ్గరకు వస్తున్నాడంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ హిమ్ 360 degrees. హ్మ్. వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళకు 360 degreesలో మనం ఆలోచించగలగాలి. అవును. నా నా దృష్టిలో ఈ కేసెస్ కానీ ఇవన్నీ ఏంటిదంటే ఒక చెస్ గేమ్ లాగా చూస్తాను మేడం. వన్స్ అపాన్ ఏ టైమ్ ఐ వాజ్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ చెస్. ఆ. మనం ఈ స్టెప్ వేస్తే ఎదుటోడు ఏ స్టెప్ వేస్తాడో మనం అవును కదా ఇప్పుడు. ఆలోచించగలగాలి. ఆ. మనం ఈ స్టెప్ వేస్తే ఎదుటోళ్ళు ఏ స్టెప్ వేస్తారు, అవును. ఇందులో ఏ ప్రాబ్లం రావచ్చు. 10 లక్షలు ముందు ఇచ్చేసావు, హ్మ్. ప్రాబ్లం మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఆమె నెక్స్ట్ ఆమె ఇవ్వకపోతే, డివోర్స్ ఇవ్వకపోతే ఏంటి మన పరిస్థితి. అవును. ఆ మెమో అనేది అంత స్ట్రాంగ్గా రాయాలి. అంత ఇవ్వకపోతే ఈజీ ఏంటిది. మూవ్ ఏం కాదు ఇదంతా. మ్మ్. చాలా కేసుల్లో నేను మ్యూచువల్ డైవర్స్ నాకు కావాలి అని అంటారు కోపం రాంగే. హ్మ్. నాకు అసలు నువ్వు వద్దు నాకు డైవర్స్ ఇచ్చేసి అనగా ఎంబడే ఫోన్ లిఫ్ట్ చేసి అడ్వకేట్కి మాట్లాడుతుంది, నాకు డైవర్స్ కావాలండి అని చెప్పి వాళ్ళ హస్బెండ్ ముందరనే హ్మ్. ఇవ్వదు ఆమె. సో
ఇక్కడ ఏంటిదనంటే ప్రాపర్ అడ్వకేట్, ఎక్స్పర్ట్ అడ్వకేట్ ఉంటేనే కానీ దే కెన్ బైండ్ దెమ్ టుగెదర్. నువ్వు ఇది చేయకపోతే నువ్వు జైలుకి పోతావు, నువ్వు ఇది చేయకపోతే జైలుకి పోతావు. ఇప్పుడు రాసుకున్నావు కదా, నువ్వు చేయాలి. ఆ రకంగా అంత స్ట్రాంగ్గా రాయగలిగే పర్సన్ మనకు కావాలి మ్యూచువల్ డైవర్స్లో. అప్పుడు కానీ మ్యూచువల్ డైవర్స్ ఈజీగా సక్సెస్ అవుతాయి, లేకపోతే మ్యూచువల్ డైవర్స్ కూడా సక్సెస్ కావు. ఈ రెండు సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏంటిదనంటే పగ, రివెంజ్. సో ఇది సక్సెస్ కావద్దు, అది సక్సెస్ కావద్దు అన్నట్టుగా రివెంజ్లో ఎప్పుడు కానీ మనకు ఒక మదర్ ఫాదర్ పైన ఉన్న ఒక అఫెక్షన్ ఉంటుంది, బ్రదర్స్ పైన ఎవరి పైన. డెలికేట్ రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యారేజ్ రిలేషన్షిప్. అన్నదమ్ములు ఎంత కొట్లాడుకున్నా కానీ కలుస్తారు, తల్లిదండ్రులు ఎంత కొట్లాడుకున్నా కానీ, పెళ్లి చేసుకొని వద్దన్నా కానీ, వెళ్ళిపోయినా కానీ, మళ్ళీ వదిలేస్తే మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసినా కానీ తీసుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ 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 డెలికేట్. మొగోడు నేను ఇంట్లో బిహేవ్ చేసినట్టుగా ఈమెతో బిహేవ్ చేస్తా అంటే అది కుదరదు. వైఫ్ నా ఇంట్లో నేను అట్లా ఉండే, నేను ఇక్కడ వచ్చి నేను అత్తగారి ఇంట్లో అట్లా బిహేవ్ చేస్తా అంటే కుదరదు. దీనికి ఒకటే రీజన్ ఏంటిదనంటే దేర్ షుడ్ బి ఎ మెచ్యూరిటీ బిట్వీన్ ద బోత్ ఆఫ్ ద పర్సన్స్. హౌ అంటే వైఫ్ హస్బెండ్ని ఎట్లా టేక్ కేర్ చేయాలి, హస్బెండ్ వైఫ్ని ఎట్లా టేక్ కేర్ చేయాలి, అది ఉండగలిగితే మాత్రము మ్యారేజ్ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ దే ట్రీట్ ఈచ్ అదర్ యాజ్ ఫ్రెండ్స్. ప్రతి విషయం చేసుకున్నాడు, ఇట్లా ఇది చేద్దాం. ఇద్దరు బ్యాడ్మింటన్స్ ఆడుకుంటారు, ఇద్దరు వాలీబాల్స్ ఆడుకుంటారు, అట్లాంటివి కూడా ఉన్నాయి మన కపుల్స్. ఇట్లాంటి సిచ్యువేషన్ రావాలనంటే మనిషికి ఆధ్యాత్మికత ఒకటి ఉండాలి. అది లేదని అనుకోండి, అట్లీస్ట్ మీరు అన్నట్టుగా స్టార్టింగ్లో అన్నట్టుగా అండర్స్టాండింగ్ అనేది ఇద్దరి మధ్యలో ఉండాలి. అయితే నాకు ఎవరు చెప్పిన రకంగా ఎక్కడో చదివాను, నాకు గుర్తొచ్చింది నా రీసెర్చ్లో ఏంటిదంటే దేర్ ఆర్ 4 pillars టు ద మ్యారేజ్. ద ఫస్ట్ పిల్లర్ ఈజ్ రెస్పెక్ట్ టువార్డ్స్ ఈచ్ అదర్. రెస్పెక్ట్ పోయిందా ఏదో ఒక రోజు తెగిపోవడం ఖాయం. దేర్ షుడ్ బి అ ట్రస్ట్ బిట్వీన్ ఈచ్ అదర్. ఆ ట్రస్ట్ లాస్ అయినా కానీ అనిపోయినట్టే. థర్డ్ థింగ్ ఈజ్ దట్ లోయాలిటీ టువార్డ్స్ ఈచ్ అదర్. ఫోర్త్ థింగ్ ఈజ్ దట్ కమ్యూనికేషన్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ కమ్యూనికేషన్ గ్యాప్. ట్రూ సార్, వీటి వల్లే ఇవి 4 పిల్లర్లు ఇట్లా కరెక్ట్గా మనం చూసుకోగలిగినాం అనుకోండి మేడం, మ్యారేజ్లో ఎవరు వచ్చినా ఏం చేయలేరు. ఎందుకంటే మేడం చాలా అంటే నేను చూసిన కేసెస్లలో వై మ్యారేజెస్ ఆర్ గెటింగ్ బ్రోకెన్ ఈజ్ దట్ ఇమ్మెచ్యూరిటీ. పిల్లలు ఇంకా కాలేజ్ స్టేజ్లోనే ఉంటారు, అదే థింకింగ్ ఉంటుంది. ఇంకా అంటే ఒక గ్రోత్ స్టేజ్, ఒక మంచి మెచ్యూర్డ్ థింకింగ్ రావట్లేదు. అట్లనే ఉంటున్నారు, అట్లనే బిహేవ్ చేస్తున్నారు. అందుకని చెప్పి నేను నా స్టార్టింగ్లో చెప్పింది ఏంటంటే దే నీడ్ ప్రీమెరిటల్ కౌన్సిలింగ్. పెళ్లి తర్వాత ఎట్లా ఉండాలి, ఎట్లా ఈ రెస్పెక్ట్ చేసుకోవాలి, ఏదైనా డిఫరెన్సెస్ ఎట్లా వస్తే ఎట్లా సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఇవన్నీ ఎవరైనా గైడ్ చేసే వాళ్ళు ఉండాలి. మనకు పాతకాలంలో మీరు అన్నట్టుగా పెద్దలు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు లేరు. కాబట్టి వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ సెంటర్స్. ఉన్నా చెప్తే వినేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు వినేవాళ్ళు కూడా లేరు. అన్ని మాకు తెలుసు అనే ఒక విధానం వచ్చేసింది. అవును. సో ఈ డైవర్స్ తొందరగా రావాలి అంటే మాత్రం ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉండాలి. ఓకే, డైవర్స్ అనేది అంత సింపుల్ ప్రాసెస్ కాదు. అది ఒకవేళ సింపుల్ ప్రాసెస్ అయినా కానీ రేపటి దినం మళ్ళీ దాన్ని కాంప్లికేట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా నేను సెట్ అసైడ్ చేస్తానంటారు, డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మెయింటెనెన్స్ చేస్తామంటారు, డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా ఎన్నో కేసులు వేయవచ్చు. సో అవన్నీ ఒక మంచి అడ్వకేట్ దగ్గరికి పోతే కానీ వాళ్ళు దే కెన్ గైడ్ దెమ్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ షుడ్ టేక్ నాట్ టు అరైజ్ ఎనీ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్. ఓకే సరే, ఒక చిన్న డౌట్. ఇప్పుడు యాక్చువల్గా అందరి మనసులో ఉన్న ఒక ఆలోచన ఏంటి అంటే ఆడవాళ్ళ సైడు కొంచెం ఒక చిన్న ఏదైనా మిస్టేక్ ఉన్నా, పెద్ద మిస్టేక్ ఉన్నా, వీళ్ళు కనుక మగవాళ్ళదే తప్పు అన్నట్టుగా వాళ్ళ సైడ్ కొంచెం ఉన్నా కూడా ఆ కొంచాన్ని పెద్దగా చూపించి చేస్తే ఖచ్చితంగా ఆడవాళ్ళకే సపోర్ట్ ఉంటుంది. అంటే ఎట్లా అయిపోయిందంటే ఆడవాళ్ళు అనేసరికి వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది, ఇంకా వాళ్ళు ఒక కేసు వేసిరంటే మగాడు బయటికి రాలేడు, ఈ ధోరణి కొంచెం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ఆడవాళ్ళ విషయంలో మగవాళ్ళ విషయంలో. ఈ వేరియేషన్ అది వాస్తవం అసలు నిజంగా అది మాట్లాడుకోవడం వరకైనా, నిజంగా చట్టం వరకు వచ్చేసరికి కూడా అది ఏమైనా ఉందా?
ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. అర్థం కాలేదు. ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి మగవాడు మాట వరుసకు ఒక మాట అన్నా అది నిజంగానే నన్ను అన్నాడు అని చెప్పి ఈమె కేసు వేయొచ్చు, ఆ కేసు చెల్లుతుంది. అంటే ఆడవాళ్ళకి ఇట్లాంటి విషయాల్లో ఎక్కువ ప్రథమ స్థానం ఇస్తున్నారు వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడంలో ప్రతి విషయంలోనూ అని చెప్పి. లేదు అట్లేం లేదు. అట్లా ఏం లేదు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న లీనెన్సీ అంటే ఒకటే. జెండర్ కి సంబంధించిన Leniency. ఫేవర్ అనేది ఏమీ లేదు. జెండర్ బయాస్డ్ ఉన్నదమ్మా. Hmm. జెండర్ బయాస్డ్ ఉన్నది. Hmm. 498A పాత దాంట్లో ఉంది, BNS 85 డౌరీ హరాస్మెంట్ కేసు ఇప్పుడు కూడా ఉంది. ఓకే, BNS 498A అన్నట్టుగా 498AB మొగడికి కూడా హరాస్మెంట్ జరిగితే వాడు వేసుకోవచ్చు అనేది లేదు. ఓన్లీ ఆడామని వేయొచ్చు. ఓకే, ఓకే. అండ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఓన్లీ ఆడవాళ్ళకి వర్తిస్తుంది. సో ఇవన్నీ మ్యాక్సిమంగా లేడీస్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన యాక్ట్స్, కానీ దాన్ని లేడీస్ అనేది మిస్యూజ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో రికగ్నైజ్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అండ్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ టాపిక్. దట్ టాపిక్ వీ కెన్ డిస్కస్ సపరేట్లీ బికాస్ Yeah. దట్ విల్ టేక్ 30 to 40 minutes. సో Oh. అది ఏంటిదనంటే చిన్నది ఏదైనా జరిగినా కానీ ఆడవాళ్ళకే ఫేవర్గా ఉన్నాయి, మేము ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పి చేస్తారమ్మా. They go to the police station, they file a false complaint, they go to the Domestic Violence Act, they file a domestic violence complaint, they go to the other court and they file a maintenance case. కావాలంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ యాడ్ చేసుకొని 4 కేసులను కలుపుకొని ఇవాళ రేపు ప్యాకేజ్ లాగా ఇస్తున్నారు అడ్వకేట్స్, కంప్లీట్ ప్యాకేజ్. ఓకే. సో ఇది ప్యాకేజ్ ఎట్లా ఎప్పుడు జరుగుతుంది? ఒక అడ్వకేట్ అంటే ఐ విల్ టెల్ యూ ద టెక్నిక్స్. ఓకే. ఒక మగ పర్సన్ నా దగ్గరకు వచ్చాడు, సార్ నా వైఫ్ ఇట్లా చేస్తుంది, నన్ను హరాస్ చేస్తుంది, అది ఇది అని చెప్పేసి. నేను ఏం చేయొచ్చు? ఐ కెన్ గైడ్ దెమ్ ప్రాపర్లీ, నువ్వు ఒక కేసు వేయనొచ్చు. నేను ఇట్లా కూడా చేయొచ్చు, నేను ఒక తెలివితోటి, లేదండి మనం ఇప్పుడు ఒక లీగల్ నోటీస్ పంపించాలి, ఇమీడియట్గా లీగల్ నోటీస్ పంపించి ఆమె వస్తుందా లేదా చూద్దాం, రాకపోతే మనకే ఫేవర్ అవుతుంది అని చెప్పి లీగల్ నోటీస్ కొద్దిగా అమౌంట్ ఛార్జ్ చేసి లీగల్ నోటీస్ రాసి పంపిస్తాం. వాళ్ళు అక్కడ పిచ్చోళ్ళ అడ్వకేట్ నుంచి వచ్చిన లీగల్ నోటీస్కి వాళ్ళైతే రిప్లై ఇవ్వలేరు కదా, ఆ నోటీస్ తీసుకొని ఇంకో అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. అడ్వకేట్ ఏంటిది, అబ్బా నాకు క్లయింట్ వచ్చింది, సో ఎన్ని కేసులు చేయొచ్చు దీంట్లో నుంచి అటు చూస్తాడు. మీ హస్బెండ్ ఇట్లా అన్నాడా, ఆయనకి మోకాల మీద తెప్పిద్దాం మనం. ఆయనకి మోకాల మీద తెప్పియాలంటే మనం ఏం చేయాలా? అది డౌరీ హరాస్మెంట్ కేసు వేద్దాము, DVC కేసు వేద్దాము, మెయింటెనెన్స్ కేసు వేద్దాం, రెస్ట్రిక్షన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ వేద్దాం. సార్ మరి ఎంత అవుతుంది? ఏం లేదమ్మా, అంతా కలిపి ప్యాకేజ్, అంతా కలిపి ప్యాకేజ్. ఆ అడ్వకేట్ అయిపోయింది, ప్యాకేజ్ ఇచ్చేసాడు. వీడికి పడింది బ్యాండ్. ఓన్లీ ఒక్క లెటర్ పంపించినందుకు, ఒక నోటీస్ పంపించినందుకు 4 కేసులు వచ్చాయి వీడి పేరు మీద. ఆ 4 కేసులు ఏం చేస్తాడు? సార్ నా మీద 4 కేసులు వేసిండు అని చెప్పి అదే అడ్వకేట్ దగ్గరకు వస్తాడు, ఎవరైతే నోటీస్ పంపించాడు. సో అడ్వకేట్కి ఒక నోటీస్ ద్వారా 4 కేసులు తెప్పించుకున్నారు. ఇజంట్ ఇట్? దీస్ ఆర్ ద సీక్రెట్స్ ఐ షుడ్ నాట్ డిస్క్లోజ్. బట్ నేను చేయను, లేదమ్మా నేను చేయను. ఎందుకంటే నేను చాలా మందికి చెప్తాను, వద్దు ఇవన్నీ నాటకాలు వద్దు మనకు. దట్ ఈస్ నోటీస్, లీగల్ నోటీస్ ఈజ్ నాట్ ఏ పబ్లిక్ రికార్డ్. నీకేమైనా ఉందా, డైరెక్ట్ కోర్టులో ఫైల్ చేయాలి, పబ్లిక్ రికార్డు. నువ్వు పర్సనల్గా కమ్యూనికేట్ చేయరా భయ్, వాళ్ళు కూడా నీకు పర్సనల్గా కమ్యూనికేట్ చేస్తారు. వై వీ షుడ్ కాంప్లికేట్ దిస్ సిచ్యువేషన్ బై ఇన్వాల్వింగ్ అన్ అడ్వకేట్? ఫ్యామిలీ మ్యాటర్స్లో అడ్వకేట్ ఇన్వాల్వ్ అయితే కాంప్లికేట్ అవ్వడం ఖాయం మేడం. ఇంకొకటి ప్రేక్షకులు అందరు తెలుసుకోవాల్సింది, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి చెప్పడం ఏంటంటే, ఫ్యామిలీ కోర్ట్ ఇన్ఫ్యాక్ట్ డస్ నాట్ అలౌ ఎనీ అడ్వకేట్స్. ఫ్యామిలీ కోర్టులో అడ్వకేట్స్ అలౌ చేయడానికి లేదు, ఓన్లీ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్. సో దాని గురించి అని చెప్పి ఫ్యామిలీ కోర్టులో ఒక ప్రొవిజన్ ఏంటిదంటే, ఒకళ్ళతో పాటు మనం పర్మిషన్ పిటిషన్ వేసుకోవాలి. మేడం నాకు ఈమెకు తెలియదని చెప్తే ఆమెను రాసి పిటిషన్, నాకు ఏం తెలియదండి, నాకు అసలు నాలెడ్జ్ లేదు ఈ ఫ్యామిలీ లాస్ గురించి, అందుకే నాకు అమికేస్ క్యూరీగా నేను మా అడ్వకేట్ని నేను అపాయింట్ చేయాలనుకుంటున్నాను, ప్లీజ్ నాకు అడ్వకేట్ని అపాయింట్ చేసే అధికారాన్ని ఇవ్వండి అంటే, అప్పుడు ఆమె సరే మీ అడ్వకేట్ అపాయింట్ అవుతారు. ఫ్యామిలీ కోర్ట్ కేసెస్లలో అడ్వకేట్స్ ఇన్వాల్వ్ అయితే మాత్రము మ్యాక్సిమంగా కాంప్లికేట్ అవుతుందనే మన గవర్నమెంట్ ఈ ఎనాక్ట్మెంట్ పెట్టింది. సో ఇవన్నీ ఏంటిదంటే మేడం, ఒకవేళ మన ప్రేక్షకులకు ఎవరైనా సఫరింగ్ అయ్యే వాళ్ళకు ఇదంతా నాలెడ్జ్ ఉంటే మాత్రము దే విల్ నాట్ సఫర్. ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను ఇప్పుడు చెప్పిన రెమెడీస్ అన్ని వాళ్ళకు ఒకవేళ ఐడియా వచ్చేస్తే ఎట్లా చేస్తే మనకు బాగుంటుంది అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. అండ్ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళినా కానీ దే విల్ కమ్ టు నో. ఇప్పుడు మనది విన్న తర్వాత
ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ అడ్వకేట్ కరెక్ట్గా చెప్తున్నాడా లేదా అనేది కూడా అవును వీళ్ళు మనకు కొంచెం అర్థమవుతుంది. ఐడియాతో వెళ్తారు మీరు కాబట్టి ఇప్పుడు ఐడియాతో వెళ్తారు. ఉమ్, అండ్ దీంట్లో మనం కవర్ చేయాల్సింది ఏంటిదంటే మేడం, ఈ ఫ్యామిలీ మ్యాటర్స్లలో దిస్ ఈస్ వెరీ ఎలాబరేటెడ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. నేను రీసెర్చ్ చేస్తుంటాను మ్యాక్సిమంగా ఆన్ ద జడ్జ్మెంట్స్ అండ్ అదర్ థింగ్స్ ఈవెన్ ఆన్ అవర్ వీడియోస్. ఉమ్, మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్, అది పబ్లిక్ అవేర్నెస్ కోసము మనం డిస్కస్ చేయవచ్చు. అవును సచ్ సబ్జెక్ట్స్ ఆర్ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్. ఉమ్, పిల్లల గురించి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు జనాలు. అవును ఒక ఒక చిన్న పాప ఉంటుంది, ఆమె అక్కడ ఉండిపోతుంది, నాన్న అంటే ఎవరు తెలియదు, నాన్న దగ్గర ఉండిపోతుంది, అమ్మ అంటే ఎక్కడ అవును. తెలియదు. ఆ సిచ్యువేషన్స్ ఇప్పుడున్న ట్రెండింగ్, ఉమ్, బాధపడుతున్న సిచ్యువేషన్స్ అవి. అండ్ డౌరీ హెరాస్మెంట్, ఫాల్స్ కేసెస్. ఉమ్, సో దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఎట్లా చేస్తే మనము సమాజం అనేది కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్తో బతకగలుగుతారు. అందరికీ అవేర్నెస్ వచ్చింది అనుకోండి మేడం, అవును సో వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుంటారు. తెలుసుకోవచ్చు లేకపోతే ఒక డౌరీ హరాస్మెంట్ కేసు పడింది అనగానే వాళ్ళ ఇంటి వాళ్ళు మొత్తం రాత్రంతా నిద్ర ఉండదు వాళ్ళకు. అవును అవును మాకు ఇట్లా వేసేసింది ఏంటిదండి, రేపటి దినం మేము అరెస్ట్ అవుతామా, ఇది అవుతామా, పోనీ ఆ వేసే వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు అనుకుంటారు ఏమవుతుంది? నేను నీకు జైల్లో పెట్టిస్తా అని చెప్పేసి. ఉమ్, అసలు ఏది ట్రూ ఏది ఫాల్స్ ఇవన్నీ తెలిస్తే మనుషులకు అట్లీస్ట్ పీస్ ఆఫ్ మైండ్తో వాళ్ళు ఎలా చేయాలి, మనం ఎలా చేస్తే మనకు బాగుంటుంది అనేది ఉమ్. తెలుస్తుందమ్మా. ట్రూ సార్ నిజంగా అంటే ఈ అవగాహన అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఏం కేసు పెడుతున్నాము, ఎందుకు పెడుతున్నాము, అసలు ఎందుకు పెట్టాలి, ఎట్లాంటి పరిస్థితుల్లో పెట్టాలి, ఏం పెడితే ఏమవుతుంది, ఏం చేయొచ్చు. అవును. మీరు చెప్పింది ట్రూ నిజంగా. ఇవన్నీ ఉన్నా కూడా అసలు నిజంగా అక్కడి వరకు వెళ్ళినా మనం ఎంతవరకు మీరు అన్నారు కదా సంవత్సరాలు అని చెప్పి ఈజీగా. ఓకేనా అసలు అలా వెళ్ళొచ్చా వెళ్ళొద్దా వెళ్ళొచ్చా? ఇలాంటివన్నీ కూడా ఆలోచించవచ్చు ఇవన్నీ తెలిస్తే. అవును. మంచి ఇన్ఫర్మేషన్ సార్ నిజంగా. మళ్ళీ మనం మరొక మంచి మంచి టాపిక్స్ తీసుకొని మంచి మంచి వీడియోస్ కూడా మళ్ళీ చేద్దాం సార్. అంటే ఒక్కొక్క టాపిక్ గురించి separate గా చేస్తే ఇంకొంచెం నాలెడ్జ్ ఎక్కువగా చాలా కూడా ఇచ్చే knowledge అవకాశం వాళ్ళకు ఉంటుంది. వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.